ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. రమ్మగారు, ఫెయిరీ టేల్స్ ఇలాంటివి ఏమన్నా కథలు ఉంటే చెప్తారా? పిల్లలకి భలే ఇంట్రెస్ట్ ఉంటాయి. పల్లెటూరులో ఒక చిన్న పొలం ఉన్న ఒక చిన్న భూస్వామి ఉండేవాడట. ఈయనకి 3 కొడుకులు ఉన్నారు. పెద్దవాళ్ళిద్దరు భలే తెలివైన వాళ్ళు. మూడోవాడు తెలివిగలవాడు కాదు, ఇప్పుడు ఇట్లా బోళ్ళు గిల్లుకుంటూ బోలగొచ్చినేవాడు. మందమతి అని పిలిచేవారు వాడిని. వాడంటే ఈ పెద్దవాళ్ళిద్దరు యాక్టివ్గా ఉండేవాళ్ళు. వీడికి యాక్టివ్నెస్ పాడు లేదు. వాడు గోల్డ్ పీక్కోవటము, వాడేదో వాడి దారిని వాడి కూర్చొని ఉండటము అదే ఉండేది. దాంతో చిన్నవాడికి ఏం పెద్దగా పనులు చెప్పేవాళ్ళు కాదు. పెద్దవాళ్ళిద్దరు వ్యవసాయ పనులలో జోరుగా ఉండేవాళ్ళు. ఓ సంవత్సరము వీళ్ళు పంట ఏదో వేసుకున్నారు. వరి బాగా పండింది. పంటకి చివరి రోజుల్లో కాపలా ఉంటారు కదా, రాత్రిపూట కాపలా పడుకునేవాళ్ళు. తెల్లారేసరికి ఎవరో పంట అంతా తొక్కేశారు. అయ్యో, ఆశ్చర్యపోయారు, ఏమిటి ఎవరు వచ్చారు? సరే కాపలా ఉండమన్నాడు పిల్లల్ని. అది చాలా పెద్ద పొలం, ఓ పక్కంతా తొక్కేయబడి ఉంది. మర్నాడు ఓ రాత్రి పెద్ద అబ్బాయి కాపలా పడుకున్నాడు. తెల్లవారుజాము దాకా ఉన్నాడు మెలకుగానే. ఏదో 5 నిమిషాలు ఇట్లా పడిపోతుందిగా కునుకు, ఎవరో వచ్చారు తొక్కేశారు. రెండో వాడు పడుకున్నాడు. రెండో రోజు వాడు అంతే చేశాడు. వాడికి మెలకు వచ్చి చూసేసరికి పంట ఓ పక్కంతా పాడైపోయింది. మూడో రోజు నాన్న అన్నాడు, మందమంది నా గోళ్ళు గిల్లుకుంటూ మూల కూర్చుంటావు, వాళ్ళిద్దరికి తెల్లవారులు నిద్రలు లేవు, మరి వాళ్ళు నువ్వు కాపలా ఉండు, ఇక్కడ కూర్చుని చేసే పని ఉంది వెదవా అని తిట్టాడు. మందమతి సరేనని వాడు కాపలా ఉన్నాడు. వాడు ఏం చేశాడు, చెట్ల కొమ్మలు 5-6 విరిచి ఓ చోట పడేసి దాని మీద ఒక తువ్వాలు కప్పుకు పడుకున్నాడు. ఆ కొమ్మలు గుచ్చుకుంటూ ఉండేసరికి వాడికి నిద్ర పట్టల. అన్నయ్య వాళ్ళు ఏం చేశారు, కంబళ్ళు వేసుకున్నారు పక్కలు. తెలివిగా కంబళ్ళు వేసుకుంటే హాయిగా ఉంటుంది. హాయి వల్ల నిద్ర వచ్చింది. వీడికి హాయి లేదు, తెలియదు వాడికి హాయి ఏమిటో. దాంతో మెలకుగానే ఉన్నాడు. తెల్లవారుజామున 4:45 అయ్యేసరికి ఒక తెల్లటి ఎత్తైన గుర్రం వచ్చి పొలంలో దిగింది. వీళ్ళు మెలకుగానే ఉన్నాడు. వీడు చూసి ఆశ్చర్యపడి, అవురా 3 రోజుల నుంచి మా పొలం తొక్కేస్తుంది నువ్వేనా, నీ సంగతి చెప్తాను ఉండని ఏం చేశాడు, తువ్వాలు చెత్తపుచ్చుకొని వెనకపాటుగా వెళ్ళి ఆ గుర్రం మీద తువ్వాలేసి గట్టిగా పట్టేసుకున్నాడు. గుర్రం విదిలిచ్చుకుంది, అయినా వీడు వదల్లా. తువ్వాలు జారిపోయింది. కానీ వీడేం చేశాడు, ఆ తువ్వాలతో పాటు తోక వాడి చేతికి వచ్చింది, తోక పుచ్చేసుకున్నాడు. ఆ గుర్రం విదిలిచ్చింది. ఎంత విదిలిచ్చినా సరే వాడు వదల్లా. వాడు మొండి పట్టువాడు కదా, మొద్దు. అదేం చేసింది, ఒక్క ఎగిరి ఆకాశంలోకి ఎగిరిపోయి 3 సముద్రాల అవతల దిగింది ఇతనితో సహా. వాడు మరి తోక పుచ్చుకుని ఉన్నాడు, తోకతో పాటు వెళ్ళిపోయాడు. అక్కడ దిగేసరికి నన్ను వదులు, నా తోక నొప్పెడుతోంది అంది. నేను వదలను, నువ్వు 3 రోజుల నుంచి మా పొలం తొక్కేసావు, ఏడాది పంట అనేసరికి గుర్రం అంది, నన్ను క్షమించు, బాగా నిండుగా పండేసరికి తెల్లవారుజామున ఆ దారిలో తిరుగుతుంటే దిగాలనిపించి దిగేశాను, నన్ను వదిలిపెట్టు, బదులుగా నా 3 పిల్లల్ని నీకు ఇస్తాను అనేసరికి ఒప్పుకుంటే సరే ముందు నన్ను మా ఇంటి దగ్గర దించమన్నాడు. ఈ గుర్రం ఏం చేసింది, వీడిని తన మీద ఎక్కించుకుని 3 సముద్రాలు దాటిచ్చి వీళ్ళ పొలం దగ్గర దింపి ఏం చేసింది, ఒక కళ్ళెం తన పట్టుకునేది ఉంటుందిగా, గుర్రానికి కళ్ళెం ఉంటుంది. కళ్ళెం నేను పిల్లల్ని తెచ్చిచ్చేదాకా న్యాసంగా, అంటే ఏమంటారు, బార్టర్ సిస్టమ్, నా కళ్యాణ్ని నీ దగ్గర ఉంచుకో అని చెప్పి కళ్యాణ్ని వీడికి అప్పచెప్పింది. వీడేం చేశాడు, మర్నాడు చూసుకున్నాడు. నాన్న చూస్తే పొలం తొక్కిలేదు, సంతోషించాడు. వీడేదో చేశాడు అనుకున్నాడు. కుర్రాడు ఏం చేశాడు, ఈ అడవిలోకి వెళ్ళి కట్టెలు కర్రలు అవి ఇవి కొట్టుకొచ్చి గుర్రపు శాల ఒకటి తయారు చేయటం మొదలుపెట్టాడు. 3 గుర్రాలు ఉండాలి. కొన్ని నెలలు గడిచాక ఆ కొట్టం పూర్తయ్యాక ఆ పెద్ద గుర్రం వచ్చి 3 పిల్లల్ని అప్పచెప్పింది. అందులో 2 పిల్లలు ఎంత అందంగా ఉన్నాయో, వెండి గిట్టలు, బంగారపు జూలు, బంగారపు రంగు తోకలు భలే ఉన్నాయి పంచకళ్యాణి గుర్రాలు. 3వ గుర్రానికి 2 మూపులు ఉన్నాయి. మెడ మీద 2 మూపులు, ఇట్ట గూనెల్లే ఉంది దానికి. ఆ 2 మూపుల మధ్య కళ్ళెమే ఎక్కర్లా, చక్కగా కూర్చోవచ్చు. గూని గుర్రం అది. ముక్కు మొహం అందంగానే ఉంది, కానీ గుర్రం మాత్రం వెరైటీగా ఉంది. 3 గుర్రాలని అప్పచెప్పి పెద్ద గుర్రం వెళ్ళిపోయింది. ఈ 3 గుర్రాలు అందరూ ఆశ్చర్యపోయారు, ఎంత బాగున్నాయి అనుకున్నారు. ఆ గుర్రాల సందడితోటే సరిపోయేది వాడికి. ఆ చిన్న గుర్రం అంటే మహాముద్దు, ఆ గూని గుర్రం అంటే చాలా ప్రేమ. దాంతో బాగా కబుర్లు చెప్పేవాడు, అది కూడా అన్నీ వింటున్నట్టుండేది, మాట్లాడుతుండేది వాడితోటి.
అయితే ఈ అన్నయ్యలకి ఒళ్ళు మండిపోయింది. నిన్నటిదాకా మందమతిగా ఉన్నాడు, వీడికి గుర్రాలు వచ్చినాయి, వీడి గుర్రాల సంగతి చూడాలని రాజుగారికి చెప్పారు. మా తమ్ముడి దగ్గర బ్రహ్మాండమైన గుర్రాలు ఉన్నాయండి, తీసుకోండి. రాజుగారు వచ్చి గుర్రాలు చూసి గుర్రాల వెల ఎంత మాకు ఇవ్వమని అడిగాడు. అడిగితే వెల నాకు తెలియదండి, మీకు తోచింది ఇవ్వండి అన్నాడు మందమతి. అనేసరికి ఆ గుర్రపు శాల వాడిని కేకేశారు. వాడు వచ్చి చూసి, అయ్యే బాబు ఇవేం గుర్రాలండి, దేవతా గుర్రాల్లా ఉన్నాయి, వీటిని చిన్నప్పటి నుంచి కాసిన వాడెవడో వాడితో కాయించుకోండి, నా మీద ఈ పని పెట్టద్దు, నేను మామూలు గుర్రాలను సేవిస్తా, ఈ గుర్రాల సేవ నా వల్ల కాదు అనేసరికి రాజుగారు అన్నాడు, ఏరా అబ్బాయి నువ్వే ఉంటావా మా దగ్గర అనగానే వాడికి సంతోషంగా ఉంది. గుర్రాలతో ఉండటమే ఇష్టం వాడికి. మీరు గనక నన్ను కూడా వీటితో ఉంచుకుంటానంటే నాకు ₹1 ఇవ్వద్దు, నాకు ఉండటానికి ప్రబంధం ఇవ్వండి చాలు, 3 గుర్రాలని నేను చూసుకుంటాను అన్నాడు. రాజుగారి గుర్రపుశాలలో ఒక ప్రత్యేక కొట్టం ఈ 3 గుర్రాలకి ఇచ్చారు. ఆ కొట్టాన్ని ఆనుకున్న ఒక ఇల్లు ఈ కుర్రాడికి ఇచ్చారు. శుభ్రంగా రాచరికపు భోజనం చేస్తూ గుర్రాల్ని మాలిష్ చేసుకుంటూ వాటితో కబుర్లాడుకుంటూ హాయిగా ఇక్కడే ఉండటం మొదలుపెట్టాడు. కొన్ని రోజులు అయ్యాక ఈ రాజుగారికి చెప్పారు ఎవరో, ఈ మన సముద్ర రాజుగారి కూతురు భలే అందగత్తె, అలాంటి అమ్మాయిని పెళ్లి చేసుకోలేని వాడి జీవితం వృధా. అయితే ఈ సముద్రపు రాజకుమార్తెలని సాధించాలంటే అపురూపమైన విషయాన్ని సాధించిన వాళ్ళు ఎవరైనా చేయగలుగుతారు, అందరికీ కాదు, అందరి వల్ల కాదు. సరే రాజుగారి మందమతిని పిలిచాడు. ఏరా అబ్బాయి ఇలాంటి అద్భుతమైన గుర్రాలను సాధించావు, నువ్వు సముద్రపు రాజకుమార్తెను సాధించి పెట్టు, నేను పెళ్లి చేసుకుంటా అనగానే వాడు తెల్లబడి, నాకేం తెలుసండి, నాకు తెలీదు అంటే రాజు ఒప్పుకోవాలి, నాకు అవంతా తెలియవు, నువ్వు గనక ఆ సముద్రపు రాజకుమార్తెను తేకపోతే నిన్ను ఈ గుర్రాలతో పాటు ఇక్కడ ఉండనివ్వవు, ఇక నేను పంపించేస్తా అనగానే పిల్లాడు ఆలోచించి పోయి గూని గుర్రంతో చెప్పుకున్నాడు. దాన్ని మెడపుచ్చుకొని వేళ్లాడుతూ, ఏమిటో సముద్రపు రాజకుమార్తెట, ఆవిడని తేపోతే నన్ను పంపేస్తానంటున్నాడు, మీరు లేకుండా నేను ఎట్లా బతుకుతానో నాకు తోచట్లేదు అంటే గుర్రం అంది, నువ్వేం కంగారు పడకు, నేను తీసుకెళ్తా, నువ్వేం చేస్తావు అంటే రాజుగారి దగ్గరికి వెళ్ళి సముద్రపు రాజకుమార్తెకి ఇవ్వడానికి అద్భుతమైన పలహారాలు చేయించమను, మంచి మంచి టిఫిన్లు, స్వీట్స్, స్నాక్స్ చేయించమను అంటే సరేనన్నాడు. పోయాడు రాజుగారి దగ్గరికి. మీరు ఏమైనా అద్భుతమైన తిండి పదార్థాలు చేయిస్తే మన ఊళ్ళో స్పెషల్స్ నేను రాజకుమార్తెను తెస్తానన్నాడు. రాజు ఒప్పుకుని బోల్డని మధురమైన పదార్థాలు చేయించి అన్ని బాక్సుల్లో పెట్టి వీడికి అప్పచెప్పాడు. గూనిగుర్రం ఉంది, నువ్వు నా మీద ఎక్కువ, నేను తీసుకెళ్తానని. ఆ గూనిగుర్రం మీద జీను కూడా అక్కర్లా, దానికి వీపు మీద 2 మోపులు ఉన్నాయి కాబట్టి మధ్యలో కూర్చోవచ్చు. ఆ మూపుల మధ్య కూర్చోబెట్టుకుని ఈ పలహారాల బ్యాగు, ఆ తర్వాత ఏమో ఒక గుడారం వేయడానికి సరిపడా కొన్ని పదార్థాలు సామాన్లు మోసుకుని తీసుకుపోయారు. ఆ గుర్రం ఏం చేసినట్టు 3 సముద్రాలు దాటిచ్చి 4వ సముద్రం దగ్గర దింపింది. వీడేం చేశాడు, తను తెచ్చిన సామాన్లతోటి ఒక చక్కటి గుడారం లాంటిది వేసి స్వీట్లు ఇచ్చాడుగా రాజుగారు, అవన్నీ పరిచిపెట్టాడు. కుర్రాడు గుర్రము ఒక మూల దాక్కున్నారు. సాయంకాలం అయ్యేసరికి చక్కగా అలలు నిదానంగా వీచడం మొదలుపెట్టినాయి. ఆ మూలంతా గాలేస్తోంది. ఆ అలల 4వ సముద్రపు అలల మీద నుంచి ఒక అందమైన రాజకుమార్తె నడిచొచ్చింది. ఈ తీపి పదార్థాల వాసనకి గదిలోకి వెళ్ళింది, ఆ గుడారంలోకి. బోల్డని పదార్థాలు కనపడుతున్నాయి. ఆ అమ్మాయి తనకు నచ్చినవన్నీ తీసుకుని తింటా మొదలుపెట్టింది. ఈ గుర్రం చెప్పింది, వెనకపాటుగా వెళ్ళి పట్టుకో, వెనక నుంచి పట్టుకుంటే వదిలించుకోలేదు అని చెప్తే వెనక నుంచి వెళ్ళి గట్టిగా గావలిచ్చేసుకున్నాడు. ఆ అమ్మాయి లబో దిబో మంది కానీ అబ్బాయి వదిలిపెట్టల. ఇలాంటి పదార్థాలు ఎన్ని కావాలంటే అన్ని పెట్టిస్తా, నాతో వచ్చి మా రాజుగారిని పెళ్లి చేసుకుందు కానీ గుర్రం మీద వెళ్ళిపోదాం అంటే ఆ తిండి పదార్థాల కోసం ఆ అమ్మాయి వీడి గుర్రం ఎక్కి వచ్చింది. అయ్యో, వచ్చాక రాజుగారికి అప్పచెప్పాడు. రాజుగారికి అప్పచెప్తే రాజుగారు అన్నాడు, నన్ను పెళ్లి చేసుకో అని బతిమలాడాడు. ఏమైంది, సరే నాకు ఒక క్రియ ఉంది, పెళ్లి కావాలంటే కాగే పాలల్లో, తెరులుతున్న పాలల్లో నన్ను తీసుకొచ్చాడే కుర్రాడు, నన్ను కావలించుకున్నాడు, వాడు ఆ నీళ్ళల్లో ఆ పాలల్లో స్నానం చేయాలి, అప్పుడు నేను నిన్ను పెళ్లి చేసుకుంటా. ఇప్పుడు రాజుగారిని పెళ్లి చేసుకోవాలంటే రాజు కదా స్నానం చేయాలి, కుర్రాన్ని స్నానం చేయొచ్చు మనం అనేసరికి తెరలే పాలల్లో దిగితే ఏమైనా ఉందా, అంతే సంగతి. అయితే వీడు మళ్ళీ పోయి గూని గుర్రానికి చెప్పాడు, తెరలే పాలల్లో స్నానం చేయాలట, నేను చచ్చిపోతానని లేదు రాజుకి, ఆ పిల్లని పెళ్లి చేసుకోవడం కోసం నన్ను ఎక్కమంటున్నాడు, ఆ నీళ్ళ పాలల్లో దిగమంటున్నాడు అనేసరికి గుర్రం మంది నువ్వేం భయపడకు, నన్ను కూడా తీసుకెళ్ళాక నుంచోబెట్టు అంతే. రాజుగారు చెప్పాడు, అబ్బాయి నువ్వు అమ్మాయిని తెచ్చావు, నాకు పెళ్లి కావాలి, ఆ అమ్మాయి ఇది కోరుకుంది కాబట్టి నువ్వు ఇప్పుడు కాగే పాలల్లో దిగాలరా అన్నాడు. కుర్రాడు ఒప్పుకున్నాడు.
మా గుర్రాలను కూడా తెస్తానండి, అవి కూడా చూస్తాయి వెరైటీ అని గుర్రాలను తెచ్చి అక్కడ ఉంచోబెట్టాడు. పెద్ద మంట పెట్టి దాని మీద పెద్ద గంగాళం పెట్టారు. ఈ 20-25 కుర్రాన్ని అందులోకి ఎక్కించి దించారు. అయితే ఏమైంది, అది దించడానికి వెళ్తుంటే ఆ గుర్రము దాని ముక్కులోంచి ఇలా గాలి వదులుతూ ఆ తెర్లే పాల మీదకి గాలి విడవటం మొదలుపెట్టింది. ఆ గుర్రం ముక్కులోంచి వస్తున్న గాలితోటి కింద మంట ఉంది కానీ పాలు చల్లగా ఉన్నాయి. ఓహో. కుర్రాడు వెళ్ళి అందులో చేపెట్టి ఏంటి వేడిగా లేవు, ఇంకా కొంచెం మంట పెట్టండి అన్నాడు. వాళ్ళు ఇంకా మంట పెట్టారు. అయినా సరే అవి ఐస్ లాగానే ఉన్నాయి. వీడిని ఎక్కిచ్చారు పైకి. వాడు హాయిగా పాలల్లో దిగి బోళ్ళంతసేపు నాని శుభ్రంగా వండుకున్న మురికి చల్లగా ఉన్నాయి కదా. చల్లగా ఉన్నాయిగా, మురికంతా పాలల్లో వదిలించుకుని బయటకు వచ్చేసాడు. రాజుగా ఆశ్చర్యంగా ఉంది, వీడు ఎలా చేశాడు ఈ పని. అయితే ఒకళ్ళిద్దరు మంత్రులే ఉన్నారంటే వీడు విపరీతమైన కార్యాలు చేస్తాడండి, ఈ గుర్రాలను అలాగే సాధించాడు, అమ్మాయిని అలాగే సాధించాడు, ఇది కూడా చేస్తాడు. సరే నీ ప్రోగ్రాం అయ్యింది, కుర్రాడు తెరలే పాలల్లో దిగాడు, ఇప్పుడు పెళ్లి చేసుకోమన్నాడు రాజు. మళ్ళీ సముద్రపు రాజకుమార్తె అంది, అంత సులువా, పెళ్లి బట్టలు లేకుండా కుదరదు, మీ బట్టలు నేను వేసుకోను, మా అన్నయ్య దగ్గర ఉన్నాయి బట్టలు. అన్నయ్య ఎక్కడున్నాడు, అన్నయ్య చంద్రమండలంలో ఉన్నాడు ఇప్పుడు. ఓహో. మా అన్నయ్య చంద్రమండలంలో ఉన్నాడు, ఆయన దగ్గర పెళ్లి బట్టలు ఉంటాయి, ఆ బట్టలు తెస్తే అవి కట్టుకుని పెళ్లి చేసుకుంటారు. మళ్ళీ రాజుగారు మందమతిని పిలిచారు. చంద్రమండలంలో సముద్రపు రాజకుమార్తె వాళ్ళ అన్నయ్య ఉన్నాడు, సముద్రపు రాజకుమారుడు, పెళ్లి బట్టలు ఉన్నాయి పట్టుకురా. కుర్రాడు మళ్ళీ గుర్రం దగ్గర పరిగెత్తాడు. ఏమిటో వాళ్ళు ఇలా అంటున్నారంటే, ఏం పర్వాలేదు, నువ్వు ఎక్కువ, నేను తీసుకెళ్తాను. పౌర్ణమి నాటి సాయంకాలం ఆ గుర్రం చంద్రమండలానికి తీసుకుపోయింది. అక్కడ సముద్రపు రాజకుమార్తె అన్న ఎవరో వెతుక్కుని ఆయన దగ్గర నుంచి పెళ్లి బట్టలు తెచ్చుకున్నారు. పెళ్లి బట్టలన్నీ కింద గుచ్చుకొచ్చారు. ఆ అమ్మాయి చక్కగా బట్టలు ధరించి అందరూ ఓహో అన్నారు, ఎంత బాగుందో, ఎంతో బాగుంది, పద పద పట్టు పట్టు పెళ్ళి అన్నాడు రాజుగారు. అనేసరికల్లా అమ్మాయి అంది, అలాగే మరి ఇప్పుడు నేను మంచి బట్టలు కట్టుకున్నాను, నువ్వు కట్టుకో ఆ బట్టలు, మరి ముందు నువ్వు స్నానం చేయి, తెరలే పాలల్లో స్నానం చేస్తే పెళ్లి చేసుకుంటాను నేను రాజుని. అనేసరికి రాజుకి భయం వేసింది, కానీ వాడు చేశాడుగా, నేను కూడా చేస్తాను అనుకున్నాడు. సరే చేస్తానన్నాడు. అన్నాక పెద్ద గంగాళం పెట్టి దాని కింద మంట పెట్టి దాని నిండా గంగాళం నిండా పాలు పోసాడు. మిగిలిన వాళ్ళందరూ సముద్రపు రాజకుమార్తెతో సహా చూస్తుండగా రాజుగారు ఒక నిచ్చెన వేసుకుని తెరలే పాలల్లో దిగేశాడు. అయ్యో. ఇప్పుడు కుర్రాడికి మందమతికేమో గుర్రం సహాయం ఉంది, రాజుకి పైగా ఏ ట్రిక్ తోటి మందమతి ఈ పని చేశాడో ఆయన అడగల, దిగేశాడు అంతే. దిగంగానే కైంకర్యం కైవల్యం ఒకసారే వచ్చాయి. రాజు మళ్ళీ బయటికి రాల, మొత్తం ఉడికిపోయి అయిపోయాడు. సముద్రపు రాజకుమార్తె అంది, ఎవడు తెరలే పాలల్లో దిగి బయటకు వచ్చాడో వాడితోటే నా పెళ్ళి, నేను భూమి మీదకి వచ్చా కాబట్టి నేను వీడిని పెళ్లి చేసుకుంటానంది. ఈ రాజ్యంలో ఉన్న వాళ్ళంతా ఆశ్చర్యపోయారు. రాజుగారి మరణానికి కారకుడు ఎవడిప్పుడు ఇక్కడ, ముందు తెరలే పాలల్లో దిగి రాజుకి దారి చూపించిన వాడు మందమతిని రాజుని చేస్తామన్నారు. ఈ అమ్మాయి మందమతిని నేను పెళ్లి చేసుకుంటానని. ఆ పిల్ల తర్వాత చెప్పింది, నన్ను ఎవరు కౌగిలించుకున్నారో వాడిని పెళ్లి చేసుకోవాలి కానీ వేరే వాడిని నేను ఎందుకు చేసుకుంటాను, అందుకే ఈ సూక్ష్మం పెట్టానని చెప్పింది. చక్కగా మందమతి సముద్రపు రాజకుమార్తె పెళ్లి చేసేసుకున్నారు. చాలా సంవత్సరాలు ఆ అమ్మాయి ఇక్కడే ఉండిపోయింది, సంతానాన్ని కూడా కన్నది. ఎప్పుడూ మందమతి అనే పేరుతోటి అతను పిలవబడ్డారు. పూర్వపు రాజుగారి పేరుతోటే ఈ మందమతిని కూడా పిలిచేవాళ్ళు. ఆ గుర్రాలు మందమతి మరణించేదాకా అతనితోటే ఉన్నాయి. అతని తర్వాతే సముద్రపు రాజకుమార్తె వెళ్ళిపోయింది, గుర్రాలు వెళ్ళిపోయినాయి. మనం కూడా వెళ్ళిపోదాం కథ కంచికి, మనం ఇంటికి. నమస్తే. నమస్తే.